హాయ్ అండి. వెల్కమ్ టు ఢిల్లీస్ క్రికెట్ ఇన్ఫో. సో ఈ వీడియోలో వచ్చేసరికి సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ రివ్యూ అండ్ అలాగే ఇవాళ జరగబోయే మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ప్రివ్యూ అయితే రెండింటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ రివ్యూ గురించి అయితే చూద్దాం. సో మ్యాచ్ వచ్చేసరికి చెన్నై స్టేడియంలో అయితే జరిగింది. సో ఇక్కడ టాస్ వచ్చేసరికి కేకేఆర్ గెలిచింది అండ్ ఫస్ట్ ఫీల్డింగ్ అయితే తీసుకుంది. సో సిఎస్కే బ్యాటింగ్ స్టార్ట్ చేసినాక రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. రుతురాజ్ గైక్వాడ్ అయితే ఎక్కువసేపు లేడు, చాలా స్ట్రగుల్ అయ్యి వికెట్ అయితే పోయింది. అండ్ ఫైనల్లీ సంజు శాంసన్ అండ్ నెక్స్ట్ వచ్చిన ఆయుష్ మాత్రే అయితే ఒక మంచి బ్యాటింగ్ అయితే చేశారని చెప్పాలి. పవర్ ప్లే లాస్ట్లో అయితే ఆయుష్ మాత్రే వికెట్ అయితే పడిపోయింది వైభవ్ అరోరా బౌలింగ్లో బౌండరీ దగ్గర. అండ్ ఆయుష్ మాత్రే తర్వాత డ్వెనల్ బ్రెవిస్ అయితే వచ్చాడు. సో బ్రెవిస్కి సంజు శాంసన్కి ఇద్దరికి కొంత పార్ట్నర్షిప్ అయితే డెవలప్ అయింది. అండ్ ఆ తర్వాత కార్తిక్ త్యాగేసిన ఒక మంచి డెలివరీ తోటి సంజు శాంసన్ వికెట్ అయితే పడిపోయింది. అండ్ ఆ తర్వాత బ్రెవిస్ అండ్ సర్ఫరాజ్ ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు. అండ్ వీళ్ళ సర్ఫరాజ్ వికెట్ పడిపోయాక అటు బ్రెవిస్ అండ్ శివం దుబే కాసేపు ఆడారు. అండ్ ఫైనల్లీ చెన్నై వచ్చేసరికి 192 ఫర్ 5 అయితే చేసింది ఫైనల్లీ 20 ఓవర్స్లో. సో ఖచ్చితంగా చెన్నై వచ్చేసరికి ఒక 10 to 15 రన్స్ అయితే తగ్గాయి అని చెప్పొచ్చు. అండ్ పిచ్ అయితే కనుక ఫస్ట్ వచ్చేసి బ్యాటింగ్ పిచ్ అనుకున్నారు, కానీ చాలా స్లోగా ఉంది అండ్ బౌలింగ్కి చాలా అనుకూలించింది. సో చెన్నైకి అదే అడ్వాంటేజ్ ఫైనల్గా గెలిచింది. బట్ ఇక్కడ కేకేఆర్ బౌలింగ్ కనుక చూస్తే అటు వైభవ్ అరోరా వచ్చేసరికి 50 రన్స్ ఇచ్చేసాడు 4 ఓవర్స్లో. సో ఒక వికెట్ తీసుకున్నాడు, 2 ఎకనామికల్గా అనిపించాడు. అండ్ క్యామరన్ గ్రీన్ వచ్చేసరికి 2 ఓవర్స్ వేసాడు, 2 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చేసాడు. సో తను కూడా ఎకనామికల్గా కనిపించాడు. అండ్ అంకుల్ రాయ్ 3 ఓవర్స్లో 21 రన్స్కి ఒక వికెట్ అయితే ఇచ్చాడు, బాగానే వేసాడని చెప్పాలి స్పెల్. అండ్ సురేష్ నారాయణ తను వచ్చేసి 4 ఓవర్స్లో 21 ఫర్ 1. అండ్ వరుణ్ చక్రవర్తి వికెట్స్ ఏం తెలియదు కానీ 3 ఓవర్స్ వేసాడు, అరౌండ్ 8 ఎకనమీ తోటి ఒక మంచి స్పెల్ అయితే వేసాడు. ఇదనమాట. అంటే ఒక కార్తిక్ త్యాగి వచ్చేసరికి ఒక 2 వికెట్స్ తీశాడు. కార్తిక్ త్యాగి వచ్చేసరికి మెయిన్ బౌలింగ్ స్పెల్ అయితే ఇక్కడ హైలైట్ అని చెప్పాలి. బికాస్ తన డెలివరీస్ కొన్ని చూస్తే కనుక ప్యూర్లీ 145+ వచ్చాయి. అండ్ ఫాస్టెస్ట్ డెలివరీ వచ్చేసరికి 148 డెలివరీ అయితే వచ్చింది. 148 స్పీడ్లో స్వింగ్ అవుతూ చాలా మంచి డెలివరీస్ అయితే వచ్చాయి. సో కార్తిక్ త్యాగి చాలా బాగా వేసాడు కేకేఆర్కి అని చెప్పాలి. సో ఒక రకంగా కేకేఆర్ కొంత బౌలింగ్లోనే ఎఫెక్టివ్ చూపించిందని చెప్పాలి. అండ్ నెక్స్ట్ 192 సిఎస్కే కొడితే 193 టార్గెట్ తోటి కేకేఆర్ అయితే దిగారు మ్యాచ్లోకి. అండ్ ఓపెనింగ్ వచ్చేసరికి ఫిన్ ఎలన్ అండ్ సునీల్ నారాయణ్ వచ్చేసరికి కాస్త ఆడాడు, కానీ ఫిన్ ఎలన్ అయితే ఇనీషియల్గానే అవుట్ అయిపోయాడు. ఫిన్ ఎలన్ అండ్ నెక్స్ట్ అజింక్య రహానే కాస్త టెంపరీగా పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. బట్ అరౌండ్ 4 ఓవర్స్ దగ్గర సునీల్ నారాయణ్ కూడా అవుట్ అయిపోయాడు. అండ్ అజింక్య రహానే అండ్ అంక్రిష్ రఘువంశీ, సో ఇద్దరు కూడా ఒక లేజీ గేమ్ ప్లే ఆడారని చెప్పాలి ఇనీషియల్గా. బికాస్ పవర్ ప్లేలో వచ్చేసరికి అరౌండ్ 6 ఓవర్స్లో 36 మాత్రమే కొట్టారు. సో ఒక రకంగా చెప్పాలంటే మ్యాచ్ పవర్ ప్లేలో పోయిందని చెప్పాలి. బికాస్ పవర్ ప్లేలో చెన్నై వచ్చేసరికి అరౌండ్ 70 ఫర్ 2 వికెట్స్ అయితే ఉన్నాయి, బట్ ఇక్కడ వీళ్ళకి వచ్చేసరికి 36 ఫర్ 2 ఉన్నాయి. సో ఇక్కడే ఒక 36 రన్స్ మోస్ట్లీ వెనకబడి ఉన్నారని చెప్పాలి. అండ్ ఆఫ్టర్ పవర్ ప్లే వచ్చేసరికి పోస్ట్ పవర్ ప్లే వచ్చేసరికి చెన్నై ఎలా ఆడిందో దాదాపు కేకేఆర్ కూడా అలాగే ఆడిందని చెప్పాలి. బట్ మోస్ట్లీ మ్యాచ్ వచ్చేసరికి పవర్ ప్లేలోనే చేజారిపోయింది. బికాస్ క్యామరన్ గ్రీన్ కూడా వాళ్ళు ఎందుకు కింద దింపారనేది తెలీదు. బికాస్ రహానే, అంక్రిష్ రఘువంశీ తర్వాత అటు రింకు సింగ్ తర్వాత అప్పుడు క్యామరన్ గ్రీన్ తర్వాత రోమన్ పోవల్ అండ్ రమన్దీప్ సింగ్. సో క్యామరన్ గ్రీన్ని అక్కడ 5th పొజిషన్లో దింపాల్సిన అవసరం ఏంటో అర్థం కాలేదు. ఇఫ్ నాట్ క్యామరన్ గ్రీన్ని అలా వాడుకోవాలని లేకపోతే కనుక ఇట్స్ బెటర్ టు బ్రింగ్ టిమ్ సైఫర్ట్ ఇన్ టు ద టీమ్ కదా. సో వాళ్ళు ఎందుకు అలా చేశారైతే తెలియదు. అండ్ మెయిన్గా చెన్నై గురించి చూస్తే చెన్నై అయితే కంబ్యాక్ అయితే అదిరిపోయింది. అండ్ చెన్నై ఒక కంప్లీట్ కంబ్యాక్ అని చెప్పాలి. బికాస్ బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. జస్ట్ ఓన్లీ కార్తిక్ శర్మని, ప్రశాంత్ వీర్ని టీం నుంచి తీసి పక్కన పెట్టడం వల్ల ఒక ప్రాపర్ టీం అయితే సెట్ అయిందని చెప్పాలి. అండ్ ధోని అయితే ఖచ్చితంగా ఇంకా క్లారిటీ అయితే లేదు. ఒకటి ధోని వస్తాడా లేదా, ధోని గాయమైందని చెప్పి కూర్చోబెట్టి అలవాటు ఏమైనా చేస్తున్నారా
ధోని లేకుండానే చెన్నైని ఆడియన్స్కి అనేది డిస్కషన్ కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ అబౌట్ ధోని సార్. సో అదనమాట. అండ్ చెన్నై వచ్చేసరికి మెయిన్గా చెప్పాలంటే చెన్నై బౌలింగ్ గురించి చెప్పాలి. చెన్నై నూర్ అహ్మద్ అయితే చాలా బాగా బౌలింగ్ వేసాడు, 3 వికెట్లు తీసాడు, 4 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చినట్టున్నాడు. సో నూర్ అహ్మద్కి సపోర్ట్గా అఖిల్ హుసేన్, ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చిన అఖిల్ హుసేన్ తన ఒక మెయిన్ స్పెల్ అని చెప్పాలి యాక్చువల్లీ, బికాస్ నూర్ అహ్మద్కి వికెట్స్ పడ్డాయి కానీ మెయిన్ స్పెల్ వచ్చేసరికి అఖిల్ హుసేనే వేసాడు. సో అఖిల్ హుసేన్కి ఒక 21 for 1 అయితే వచ్చాయి. అండ్ ఇటు చూస్తే కనుక అంశుల్ కంబోజ్ ఒక 2 వికెట్స్ తీసాడు, చాలా బాగా వేసాడు బౌలింగ్. అండ్ ఖలీల్ అహ్మద్ వచ్చేసరికి 3.5 ఓవర్స్లో ఒక్క వికెట్ అయితే తీసాడు. బట్ లాస్ట్లో వచ్చేసరికి తను మేబీ డ్యూ టు ద డీహైడ్రేషన్ వల్ల అనుకుంటా, చాలా హ్యూమిడిటీగా ఉంది పిచ్లో, సో స్టేడియంలో. సో వెదర్ వల్ల అనుకుంటా తను డీహైడ్రేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయినట్టున్నాడు. సో గుర్జప్నీత్ సింగ్ ఆ ఒక్క బాల్ అయితే కంప్లీట్ చేశాడు. అండ్ తను కూడా ఎక్స్పెన్సివ్గా అయితే కనిపించాడు. వార్టన్ అయితే 3 ఓవర్లు వేసాడు, ఎక్స్పెన్సివ్గా ఉన్నాడు, వికెట్ అయితే ఏం రాలేదు. సో ఫైనల్లీ చెన్నై వచ్చేసరికి 32 runs తోటి గెలిచింది. ఇది ఒక మంచి విక్టరీ అని చెప్పాలి చెన్నైకి, బికాస్ బ్యాటింగ్ అయితే మంచిగా సెట్ అయిపోయింది. సంజు సెట్ అయ్యాడు. ఓన్లీ థింగ్ ఇస్ రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్గా తనైతే సెట్ అవ్వలేదు ఇంకా. సో సంజు సెట్ అయ్యాడు, ఆయుష్ మాత్రే ఉన్నాడు, బ్రెవీస్ ఉన్నాడు, సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు, అండ్ శివం దుబే ఉన్నాడు. సో ఒక మంచి బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉందని చెప్పాలి చెన్నైకి, టాప్ ఆర్డర్. అండ్ ఫినిషింగ్ కూడా ఒక మంచి ఫినిషింగ్ అయితే ఉంది చెన్నైకి. అండ్ ఇటు బౌలింగ్ సంగతి చూస్తే నూర్ అహ్మద్ ఫామ్లోకి వచ్చాడు, అఖిల్ హుసేన్ సపోర్టివ్గా ఉన్నాడు, అండ్ జిమ్మీ వార్టన్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు గతంలో కూడా. సో ఖలీల్ బాగా వేస్తున్నాడు, కంబోజ్ బాగా వేస్తున్నాడు. సో వీళ్ళకి ఒక మంచి ఇదైతే దొరికింది. ఓన్లీ థింగ్ ఇస్ ఆప్షన్లో కొన్ని యంగ్స్టర్స్ ఆడలేదు తప్ప చెన్నై అయితే చాలా బాగా ఆడుతుంది. అండ్ ఇది హోమ్లో చెన్నైకి వచ్చేసరికి సెకండ్ విక్టరీ. సో చెన్నై వచ్చేసరికి చాలా బాగా ఆడింది అని చెప్పాలి. ఇదనమాట చెన్నై వర్సెస్ కేకేఆర్ నా మ్యాచ్ రివ్యూ. అండ్ ఎల్ఎస్జి వర్సెస్ ఆర్సీబీ ఇవాళ జరగబోయే ఈవినింగ్ మ్యాచ్లో వచ్చేసరికి ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి చిన్నస్వామి స్టేడియంలో అయితే జరగబోతుంది. సో ఫస్ట్ ఎల్ఎస్జి గురించి మాట్లాడుకుందాం. ఎల్ఎస్జి అయితే వాళ్ళు వచ్చేసరికి ఎల్ఎస్జి 8th పొజిషన్లో అయితే ఉన్నారు ఇప్పుడు, 7th పొజిషన్లో అయితే ఉన్నారు పాయింట్స్ టేబుల్లో. అండ్ ఆర్సీబీ వచ్చేసరికి 3rd పొజిషన్లో అయితే ఉన్నారు. ఓన్లీ థింగ్ ఇస్ ఎల్ఎస్జి అయితే 2 మ్యాచెస్ అయితే గెలిచింది, కానీ పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఎల్ఎస్జి బౌలింగ్ బాగున్నంత బ్యాటింగ్ అయితే బాగాలేదు. బికాస్ ఎల్ఎస్జి బౌలింగ్లో చూస్తే కనుక షమీ ఉన్నాడు, దిగ్విజయ్ సింగ్ రాతి ఉన్నాడు, ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు, అండ్ అలాగే మోషిన్ ఖాన్ అండ్ నెక్స్ట్ మయాంక్ యాదవ్ ఇద్దరు కూడా అందుబాటులోకి రాబోతున్నారని చెప్పి అయితే విన్నాము. సో ఇలా ఒక ప్రాపర్ బౌలింగ్ అయితే ఉంది ఎల్ఎస్జికి. ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు, అండ్ నెక్స్ట్ ఆవేష్ ఖాన్ ఉన్నాడు. సో ఇలా మంచి బౌలింగ్ అయితే ఉంది ఎల్ఎస్జికి. బట్ బ్యాటింగ్ సంగతి చూస్తే కనుక నికోలస్ పురన్ ఫామ్లో అయితే లేడు, మిచెల్ మార్ష్ ఫామ్లో అయితే లేడు, మార్క్రమ్ వచ్చేసరికి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడలేకపోతున్నాడు, కానీ ఓపెనింగ్ అయితే ఇస్తున్నాడు ఎంతో కొంత. సో ఆయుష్ బదోని అంతగా ఆడట్లేదు, అండ్ కెప్టెన్ రిషబ్ పంత్ అయితే అంత టచ్లో లేడు. సో బ్యాటింగ్ పరంగా చూస్తే చాలా వెనకబడి ఉన్నారని చెప్పాలి. అండ్ ఆర్సీబీ పరంగా చూస్తే ఆర్సీబీ అయితే చాలా సెటిల్డ్గా కనబడుతుంది. అండ్ ఆర్సీబీకి కావాలంటే బ్యాకప్స్ కూడా ఉన్నారు, అండ్ ఇంపాక్ట్ సబ్స్లో కూడా సెటిల్డ్ టీంలా కనబడుతుంది ఆర్సీబీ. బికాస్ వెంకటేష్ అయ్యర్ వచ్చాడు, వెంకటేష్ అయ్యర్ ఒక 200 స్ట్రైక్ రేట్ తోటి ఆడి ఒక 25 runs సపోర్ట్ చేశాడు ఆర్సీబీకి ఒక మ్యాచ్లో, ప్రీవియస్ మ్యాచ్లో. సో ఆ రకంగా చూస్తే ఇంపాక్ట్ సబ్స్లో కూడా ఆర్సీబీ ఒక మంచి ఫామ్లో ఉందని చెప్పాలి. అండ్ మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది ఆర్సీబీకి. ఒక రకంగా చూస్తే ఫిల్ సాల్ట్ ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు, దేవదత్ పడికల్, రజిత్ పటిదార్, అండ్ అలాగే టిమ్ డేవిడ్, అండ్ రొమాండియో షెపర్డ్ ఉన్నాడు, జితేష్ శర్మ ఉన్నాడు. సో ఒక మంచి బ్యాటింగ్ అయితే ఉంది ఆర్సీబీకి. బౌలింగ్ ఉంది, ఆల్రౌండర్స్ ఉన్నారు, స్పిన్నర్స్ ఉన్నారు. సో ఖచ్చితంగా ఎల్ఎస్జి వర్సెస్ ఆర్సీబీ చూస్తే కనుక ఒక 2-3 years బ్యాక్ ఒక మంచి రైవల్రీ అయితే జరిగింది. సో ఆ పరంగా ఈ మ్యాచ్ వచ్చేసరికి ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అంటే కనుక అంత పెర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్స్ అయితే ఎల్ఎస్జీలో అయితే లేరు ప్రజెంట్. సో ఓన్లీ ఆర్సీబీ డామినేషన్ అయితే కనపడవచ్చు ఈ మ్యాచ్లో. అండ్ ఎల్ఎస్జీకి వచ్చే ప్లస్ పాయింట్స్ అయితే కనుక మయాంక్ యాదవ్ మేబీ ఈ మ్యాచ్లో టీంలోకి అయితే రావచ్చు, అండ్ అది ఎవరి ప్లేస్లో వస్తాడు. సో ప్రిన్స్ యాదవ్ని తీయలేరు, అండ్ ఆవేష్ ఖాన్ ఏమన్నా తీస్తారా, సో అదైతే ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఇదనమాట మ్యాచ్ పరంగా. అండ్
ఆర్సీబీ పరంగా చూస్తే మేబీ జాకబ్ బెత్తల్ని ఏమైనా తీసుకొస్తారా టీంలోకి అనే డిస్కషన్ అయితే జరుగుతుంది. బట్ వన్స్ ఫిల్ సాల్ట్ ఆడినాక జాకబ్ బెత్తల్ని తీసుకురావడానికి అయితే కుదరదు మోస్ట్లీ. సో ఆల్రెడీ టీం అయితే సెటిల్గా కనబడుతుంది. సో ఇంకా తేడా అయితే ఉండదు. మేబీ ఆర్సీబీయే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఫేవరెట్స్గా నిలుస్తారని చెప్పాలి. అండ్ ఖచ్చితంగా ఆర్సీబీ డామినేట్ చేస్తుందని చెప్పాలి. అండ్ ఆర్సీబీ వచ్చేసరికి 3rd పొజిషన్లో ఉంది. అండ్ ఎల్ఎస్జీ వచ్చేసరికి 7th పొజిషన్లో ఉంది. సో ఎందుకో చూస్తుంటే కనుక టాప్ 3 ప్లేసెస్ వచ్చేసరికి వెళ్ళే కొన్ని ఐపీఎల్లో చాలా బిగుసుపోయేలా కనబడుతున్నాయి. ఓన్లీ 4th ప్లేస్ కోసం చాలా కాంపిటీషన్ జరుగుతుంది అనిపిస్తుంది. అది సో ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ ప్రివ్యూ అయితే కనుక ఇది. సో దయచేసి చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.